నమస్తే అండి. నేచురల్‌గా ఫంగిసైడ్ అలానే పెస్టిసైడ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అయితే ఇది మీరు మొక్కలకి ఇచ్చారనుకోండి గ్రోత్ కూడా ఉంటుంది. అలానే మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి. అది ఎలా ప్రిపేర్ చేయాలి? ఎలాంటి మొక్కలకి ఇవ్వాలి? అసలు ఏ టైంలో ఇవ్వాలి? ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం పదండి. నేను ఇందాకే చెప్పాను కదండీ నేచురల్‌గా అనేసి. అయితే ముందుగా మనం తీసుకోవాల్సింది వెల్లుల్లి రెబ్బలండి. ఒక 4 తీసుకోండి. అలానే పచ్చిమిర్చి అండి. ఒక 5 తీసుకోండి. వాటిని కొంచెం కచ్చా పచ్చాగా దంచేసి వాటర్ పోసేసి ఒక 12 అవర్స్ దాన్ని సోక్ చేయండి. నెక్స్ట్ దీంట్లో కలపాల్సింది ఇంకొక ఐటమ్ ఉందండి. అదొచ్చేసి పసుపు. పసుపు కంటే కూడా నాకు దాల్చిని పౌడర్‌ది ఎక్కువగా రిజల్ట్ అనిపించిందండి. మీకు ఏది మీ దగ్గర అవైలబుల్‌గా ఉంది అనుకుంటే అది పసుపు కానివ్వండి లేదా దాల్చిని కానివ్వండి. ఇప్పుడు నేను దాల్చిని, పసుపు 2 తీసుకుంటున్నాను జస్ట్ మీకు ఐడియా కోసము. ఏదైనా కానివ్వండి ఒక స్పూన్ తీసుకోండి. అలానే దీంట్లో ఇంకొకటి వచ్చేసి మనకి ఇంగువ అండి. ఇంగువ వేయడం వలన మనకేంటంటే జనరల్‌గా మనకి వంకాయలో కానివ్వండి, బీరకాయలో లోపల పురుగులు వస్తూ ఉంటాయి. అయితే ఇంగువ వేయడం వలన పురుగులు రాకుండా అంటే దానికి ఒక ఘాటైన ఒక స్మెల్ ఉంటుంది కదండీ! అది దాని వలన మనకి పురుగులనేవి చాలా వరకి పోతాయి. అయితే ఇందాక నేను దాల్చిని పౌడర్ అన్నాను. దాల్చిని పౌడర్ వేయడం వలన మీకు ఫంగస్ రాకుండా మనకి మట్టిలో కానివ్వండి, అలానే మనకి పైన కొమ్మల పైన కూడా మనకి ఫంగస్ రాకుండా ఆపుతుంది. ఇవి 2 కూడా డిఫరెంట్ అండి. కాబట్టి మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఇంగువ ఎంత తీసుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చండి. ఇంగువ వచ్చేసి ఒక చిటికెడు తీసుకోండి. అంటే టీ స్పూన్‌లో 1/4 అండి. తక్కువలో తక్కువ తీసుకోండి. దాని వలన ఏంటంటే మీరు ఎక్కువ తీసుకుంటే మొక్కలనేవి పాడయ్యే అవకాశం ఉంటుంది దాని ఘాటుకి. అయితే వీటన్నిటిని కూడా మనము దేంట్లో మిక్స్ చేయాలి అనేది ఇంకొక పెద్ద క్వెషన్. అయితే దీన్ని మనం మజ్జిగలో వీటన్నిటిని కూడా మనం వేసి కలుపుకోవాలండి. మజ్జిగ వచ్చేసి నేను 200 ml తీసుకుంటున్నాను. మీ దగ్గర గ్లాస్ ఉంటే గ్లాస్‌తో తీసుకోండి. లేకపోతే చిన్న గ్లాసులు వస్తాయి కదండీ! ఆ చిన్న గ్లాస్ వచ్చేసి మనకి 200 ml మాత్రమే ఉంటుంది. మజ్జిగ మీరు ఫ్రిడ్జ్‌లో నుంచి డైరెక్ట్‌గా తీసి మీరు కలపవద్దండి. మీరు అది తీసి బయట పెట్టండి. కొంచెం వేడయ్యాక అంటే రూమ్ టెంపరేచర్‌కి వచ్చాక ఇవన్నీ కలిపేసుకొని మీరు వాటిని మంచిగా కలిపి సోక్ చేసేయండి. మీరు ఓవర్ నైట్ సోక్ చేసినా పర్లేదు. లేదు మీరు వెంటనే ఇవ్వాలి అంటే కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ మజ్జిగ బయటే ఉంటుంది. ఇవన్నీ కూడా నేచురలే కాబట్టి. అయితే దీంట్లో మనం మజ్జిగ ఎంతైతే తీసుకున్నామో దాని ప్రకారము అంటే ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి 1:10 రేషియోలో మనము నార్మల్ వాటర్ కలుపుకోవాలండి. కలుపుకొని మొక్కలకి కంప్లీట్‌గా స్ప్రే చేయాలి. అలానే మనము పాట్‌లో ఉన్న మట్టిలో కూడా ఇవ్వాలండి. దీని వలన మీకు ఏమవుతుందంటే మొక్కకున్న ఫంగస్ కానివ్వండి లేదా పెస్ట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి పోతుంది. కానీ ఇవన్నీ బాగానే చెప్పావక్క కానీ దీన్ని ఏ టైంలో ఇవ్వాలి అనేసి మీకు డౌట్ రావచ్చు. అయితే ఇది నెలకొక్కసారి ఇచ్చినా పర్లేదు. లేదా మీరు వీక్లీ వన్స్ ఇచ్చినా పర్లేదండి. ఎందుకంటే ఇది నేచురల్ కాబట్టి. ఇవి ఇవ్వడం వల్ల దీంట్లో మనము అది ఏమంటారు మనం మజ్జిగ కలుపుతున్నాం కాబట్టి మొక్కల గ్రోత్ కూడా బావుంటుంది. అందుకే మీరు ఇది వారానికి ఒకసారి ఇవ్వచ్చు. అయితే ఈ లిక్విడ్ మనము ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు, అలానే ఏ మొక్కలకి ఇవ్వచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అయితే ఈ లిక్విడ్ వచ్చేసి మీరు 1 వీక్ కంటే ఎక్కువగా స్టోర్ చేయకండి. ఎందుకు అంటే ఇందులో మీరు పచ్చిమిర్చి కలిపారు కాబట్టి కొంచెం బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నేను ఓన్లీ మజ్జిగ మాత్రం నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి. మీకు చూపిస్తాను చూడండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది పెట్టేసి కూడా దాదాపుగా 2 మంత్స్ అవుతుంది. ఇలా మీకు బ్యాడ్ స్మెల్ రాదు. ఎందుకంటే ఈ క్యాప్ అనేది కొంచెం లూజ్ పెట్టేసి వాటర్ కలిపి పెడతానండి. కాబట్టి ఇలా స్మెల్ రాదు. ఇట్లా ప్లెయిన్‌గా మీరు మజ్జిగ ఉంచుకోవచ్చు. కానీ మీరు అలా లిక్విడ్ ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం మీరు 1 వీక్ కంటే ఎక్కువగా మీరు స్టోర్ చేయకండి. ఇంకొక విషయం ఏంటంటే ఏ మొక్కలకి ఇవ్వచ్చు. మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ప్రతి మొక్కకు కూడా ఇవ్వచ్చు. మీరు ఇది కంటిన్యూగా వారం మీరు పెస్ట్ ఉన్నా లేకపోయినా మీరు ఈ మొక్కలకి ఇచ్చారు అనుకోండి ఈ లిక్విడ్ మీ మొక్కలు అనేవి చాలా హెల్తీగా గ్రో అవుతాయి. ఫ్లవరింగ్ కానివ్వండి అలానే ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా బాగా వస్తాయండి. అయితే మీతోటి ఇక్కడ ఒక చిన్న క్వెషన్ అండి. నేను బాల్కనీలో మందారం మొక్కను పెట్టాను. అది పాట్ కొంచెం చిన్నగా అవ్వడం వలన బడ్స్ అనేవి కొంచెం రాలిపోతున్నాయి. అయితే దానిని నేను రీపాట్ చేయాలి అనుకుంటున్నాను. మీకెవరికైనా రీపాట్ వీడియో కావాలి అనుకుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు ట్రై చేయండి. చేసి మీరు కామెంట్ చేసి చెప్పండి. అంటే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒక్కసారి చెక్ చేయండి. చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.